తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరిపేందుకు సర్కార్ రెడీ అయింది. ఏర్పాట్ల మీద కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మంత్రి చందూలాల్. గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్తూపానికి ముందుగాల నివాళులర్పించి ఉత్సవాలు ప్రారంభించనుంది సర్కార్. రాష్ట్ర అవతరణ సంబురాల్ని మస్తుగా చేయాలని డిసైడ్ అయింది సర్కార్. ఇందుకోసం ఇప్పటి సందే ఏర్పాట్లు చేస్తుంది. వేడుకలు ఎట్లా చేయాలనే దాని మీద అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మంత్రి చందూలాల్. ఆవిర్భావ వేడుకల్ని రాష్ట్రం మొత్తం పండగ లెక్క చేయాలని ఆదేశించారు మంత్రి. జిల్లా కేంద్రాలల్లో జాతీయ జెండా ఎగరేసి పలు రంగాలలో సేవ చేసిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలని చెప్పారు మంత్రి. ప్రతి జిల్లాలో తెలంగాణ కోసం శ్రమించిన వారిని ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలన్నారు. అవార్డు కింద 51,116 ఇచ్చి సత్కరించాలని చెప్పారు. ఇక అదే రోజు కొత్తగా 500 మంది వయసు మీద పడ్డ కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు మంత్రి. కళాకారుల ఎంపిక బాధ్యతల్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు. కళాకారుల ప్రతిపాదనల్ని ఈ నెల 25 లోపల పంపించాలని ఆదేశించారు. ఇక ఉత్తమ అయ్యగారు, ఉత్తమ సామాజిక కార్యకర్త, ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ మండలం, ఉత్తమ ఊరు, ఉత్తమ సాహితీవేత్త, ఉత్తమ కళాకారులు, ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఉత్తమ సైంటిస్ట్, ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త, ఉత్తమ ఆటగాళ్లు, ఉత్తమ టీచర్లు, ఉత్తమ ఉద్యోగి ఇట్లా అన్ని విభాగాలలో అవార్డులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు మంత్రి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రతి జిల్లాకు 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంకా మంచి కార్యక్రమాలని చేయాలని, దీనికోసం 5 లక్షలు ఎక్కువ ఇవ్వాలని ఆఫీసర్లకు సూచించారు మంత్రి చందూలాల్. సర్కార్ ఆఫీసులు, చారిత్రక బిల్డింగ్లను కరెంట్ లైట్లతో ముస్తాబు చేయాలని ఆర్డర్ వేశారు.